ఓకే. ఈరోజు ఎట్లా మెయిల్‌కి పంపించారా మీరు నాకు? ఏంటి సార్? మెయిల్‌కి పంపించారా? అర్థం కాలేదు. ఈరోజు పంపించా అన్నారు కదా! మెయిల్‌కి పంపించారా నైట్ అంటున్నా? నైట్ పంపించాను, మార్నింగ్ పంపించాను. ఇది మెయిల్‌కే వచ్చినాయి ఏమి చూడండి. ఏమేమి మెయిల్‌కే ఒకటే వచ్చినాయి. కదా 13 అవర్స్‌లో ఒకటి పంపించినట్టున్నారు కదా! ఒకటి కాదు 4 పంపించాను. 4 నైట్ 2 పంపించారా? పంపించాను, మార్నింగ్ 2, 3 పంపించాను మొత్తం. ఆ! ఉన్నాయి. అవునవునవును. ఉన్నాయి. హ్మ్. ఇవి నేను చూడలేదులెండి. రేపు చూస్తానులెండి. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే సార్. ఓకే. స్టార్ట్ చేయమంటారా ఇంకా? స్టార్ట్ చేయండి. హ్మ్. సో, ఇది కనిపిస్తుందా డాక్యుమెంటు? అది వర్డ్? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. ఓకే. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి గూగుల్ యాడ్స్ అనమాట. ఓకే. ఓకేనా? హ్మ్. అవి లింక్డ్ఇన్ యాడ్స్, ట్విట్టర్ యాడ్స్ కంప్లీట్‌గా అయిపోయినాయా అన్నీ? అవి లింక్డ్ఇన్ యాడ్స్ అనేది మీరు ఇది టాస్క్ కంప్లీట్ చేస్తే నేను మీకు నెక్స్ట్ ఇది లింక్డ్ఇన్ ఇంకో క్యాంపెయిన్ చెప్తాను. మొన్న క్యాంపెయిన్ చెప్పినాను కదా! ఆ! సో, అది ఇంకో క్యాంపెయిన్ చెప్తాను. ఓకే. ఆ! సో, ఇంకా ఇది టాస్క్ కంప్లీట్ అవ్వలేదు కదా! సారీ. ఇప్పుడు లింక్డ్ఇన్ యాడ్స్ చేయాలంటే అవి మళ్ళీ బ్యాలెన్స్ యాడ్ చేయాలి కదా దానికి? దేనికి? లింక్డ్ఇన్ యాడ్స్ చేయాలంటే లింక్డ్ఇన్ కాదు. ట్విట్టర్‌కి అయితే బ్యాలెన్స్ యాడ్ చేస్తేనే చేయగలుగుతుంది కదా! హ్మ్. లింక్డ్ఇన్ అట్లేం కాదా? అట్లా ఏం లేదు. నువ్వు క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాతనే మీరు అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఉట్టిగా అట్లా క్యాంపెయిన్ క్రియేట్ చేసి అట్లా వదిలేయొచ్చు ఏం కాదు. బ్యాలెన్స్ ఏమీ కట్ కావు. ఓకే. సో, సరే ఓకే. ఇప్పుడు చెప్పమంటారా అది మరి? చెప్పండి. హ్మ్. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. హ్మ్. ఓకే. హ్మ్. సో, మనం ఏం చేయాలంటే ఫస్టు తెలుసు కదా! ఇప్పుడు డైరెక్ట్ హ్మ్. మనం ఏం చేయాలి? లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి బిజినెస్ పేజ్ అనేది మ్యాండేటరీ అనమాట దీంట్లో. ఓకేనా? హ్మ్. సో, హ్మ్. బిజినెస్ పేజ్ అనేది మ్యాండేటరీ. సో, ఈ బిజినెస్ పేజ్ అనేది మనం రెడీ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే అడ్వర్టైజింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ అడ్వర్టైజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, ఆ! దాంట్లోకి వెళ్ళాలనమాట. సో, సార్ దాంట్లోకి ఒక పని వెళ్ళిన చేయండి. లేకపోతే మీరు ఇప్పుడు క్లాస్ చేస్తున్నారు కదా! చేసేటప్పుడు ఆ రికార్డింగ్ ఆప్షన్ నాకే ఇవ్వండి. నేనే రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది కదా! ప్రాబ్లమ్ లేకుండా. నేను చేస్తున్నాను ఆల్రెడీ. చేస్తున్నారా? ఓకే. చేస్తున్నాను. కాకపోతే మీరు కూడా విండో ఆల్ట్ ఆర్ క్లిక్ చేయండి ఒకేసారి. ఓపెన్ అయితది. దీంట్లో ఇప్పుడు గూగుల్ మీట్‌లో అది చేయదు కదా! ఏది? ఇప్పుడు గూగుల్ మీట్‌లోనే ఆప్షన్ ఉంటది కదా! జూమ్‌లో అయితే దాంట్లో ఆప్షన్ ఉంటది. గూగుల్ మీట్‌లో ఆప్షన్ లేదు. లేదా? ఆహా! లేదు. ఒక్క నిమిషం మోర్ ఆప్షన్స్. ఫుల్ ఉంది కదా! స్క్రీన్. విండో ఆల్ట్ ఉంది కదా! ఆ! సో, విండో విండో ఆల్ట్. ఆల్ట్ ఆర్. విండో ఆల్ట్ ఆగదు. ఆర్. అహా! ఆగదు. విండో ఆల్ట్ క్యాపిటల్ ఆరా? ఆ! అవి రెండిటి మీద ఫింగర్ పెట్టుంచే ఆ క్యాపిటల్ ఆర్ క్లిక్ చేయాలా? ఇగో ఇప్పుడు వచ్చింది. అవుతుందా రికార్డు? టు స్టార్ట్ న్యూ రికార్డింగ్ అని వచ్చింది. ఓకే. రికార్డ్ అవుతుంది. ఓకే. మీరు కానివ్వండి. ఓకే. ఆల్రెడీ నేను చేస్తానులే ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఆల్ట్ విండోస్ ఆరా? విండోస్ ఆల్ట్ ఆర్. ఓకే. ఓకే. స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా మీకు? ఆ! ఆ! ఓకే. ఇది మనం ఓపెన్ చేసుకున్న తర్వాత హ్మ్.
సో మనం ఇప్పుడు వచ్చేసి ఏంది క్యాంపెయిన్ మేనేజర్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మనము లింక్డ్ఇన్ యాడ్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా, ఓకే. లింక్డ్ఇన్ యాడ్స్ స్ట్రక్చర్ అనమాట. సో చూడండి, సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, అకౌంట్ కదా క్రియేట్ చేసుకోవాల్సింది. ఓకే, సో అకౌంట్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. ఓకేనా, సో తర్వాత వచ్చేసి క్యాంపెయిన్. ఓకేనా, ఓకే. ఓకే, సో క్యాంపెయిన్ మేనేజర్ కదా. సో ఈ క్యాంపెయిన్ మేనేజర్లో ఆల్రెడీ మనం ఉన్నాం. ఓకే, సో ఇది క్యాంపెయిన్ మేనేజర్ అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి క్రియేట్ అకౌంట్ మేనేజర్ ఆల్రెడీ ఇది మనకి ఉంది. సో తర్వాత వచ్చేసి క్యాంపెయిన్ గ్రూప్స్, కాబట్టి గ్రూప్స్ ఆప్షన్ అనేది కొన్ని చోట్ల ఇస్తాడు, కొన్ని చోట్ల ఇవ్వడు అనమాట. ఓకే, సో డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే మనకి క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోమని చెప్పి ఆప్షన్ ఇచ్చినాడు అనమాట. ఓకే, సో మనం డైరెక్ట్ ఏం చేస్తున్నాం అంటే క్యాంపెయిన్లోకి వెళ్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, మనము ఇక్కడ ఏం చేయాలంటే నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. సాత్విక్ ట్యూషన్స్. ఓకే, సో నేమ్ అనేది ఇచ్చుకున్నాము. సో మనం మొన్న క్రియేట్ చేసింది ఏ క్యాంపెయిన్ చెప్పండి ఒకసారి. బ్రాండ్ అవేర్నెస్. సో ఈ బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ నేర్చుకున్నాం. ఓకేనా, సో ఈ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేస్తున్నాం అనమాట. క్లిక్ చేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత క్యాంపెయిన్ బడ్జెట్ షెడ్యూల్ అనమాట. సో ఈ బడ్జెట్ షెడ్యూల్ దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి డైలీ బడ్జెట్ అనేది మనం ఎంత ఇచ్చుకోవాలి అని చెప్పేసి మనకి అడుగుతోంది. పెట్టండి, ఎంతో కొంత పెట్టండి అక్కడ, మనకు ఐడియా వస్తుంది. ఏంది ఎంతో కొంత పెట్టండి. 500 ఇచ్చుకోవచ్చు అది ఇంట్లో ఇచ్చుకోవచ్చు. ఇది లింక్డ్ఇన్ యాడ్స్ కదా, 500 ఇవ్వచ్చా? మినిమం 1000 రూపీస్ ఇచ్చుకోవాలి. సో 500 అయినా కూడా తీసుకుంటది. కాకపోతే ఎక్కువ మంది చూపెట్టదేమో. ఎక్కువ మంది చూపిదు, తక్కువ మంది చూపిస్తుంది అన్నట్టు. మినిమం ఎంత, 500 1000? ఏంది మినిమం ఎంత చేసుకోవచ్చు? 200 అలా అవలేదా? 200 అంతలో అవ్వదు. ఇదేంటంటే ఎక్స్పెన్సివ్ టూల్ కాబట్టి మినిమం 1000 రూపీస్ యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఒక లీడ్ వచ్చిందంటే మీకు అమౌంట్ ఎక్కువ పడుతుంది కదా. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఒక 10,000 పెట్టుకున్నారు అనుకో, దాంట్లో ఒక 8 లీడ్స్ అట్లా వచ్చిందంటే మీకు అమౌంట్ డెబిట్ అయిపోద్ది 8,000 దాకా. అట్లా లీడ్ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట దీంట్లో. ఒక లీడ్ కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక లీడ్ కి 1000 రూపీస్ పడచ్చు, 500 పడచ్చు. ఒక లీడ్ కి 1000 పడితే మనకి దండకేగా. అదే అందుకే కదా ఇది ఎక్స్పెన్సివ్ అని చెప్పేది. ఈ లింక్డ్ఇన్ యాడ్స్ అనేవి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట మనకి. ఓకేనా, సో దీంట్లో మనకి ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం బడ్జెట్ అనేది ఎంత ఎక్కువ పెట్టుకుంటామో సో దానికి తగ్గట్టుగా మనం బడ్జెట్ లిమిట్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట, డైలీ బడ్జెట్ అనేది. ఓకేనా, ఓకే. సో అట్లా మినిమం వచ్చేసి మనం 1000 రూపీస్ అన్న పెట్టుకోవాలన్నమాట పర్ డే. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి మీకు మ్యాక్సిమం డెలివరీ వచ్చేసి మనకి ఫుల్ బడ్జెట్కి మనకి ఫుల్ బడ్జెట్కి రిజల్ట్స్ కావాలా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకేనా, సో లేదు అంటే కాస్ట్ పర్ రిజల్ట్ కావాలని అడుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి కాస్ట్ పర్ రిజల్ట్స్ కావాలంటే మనం కాస్ట్ క్యాప్ పెట్టుకుంటాం అనమాట మనం. ఓకే, సో లేదు నాకు కాస్ట్ పర్ క్లిక్ అవసరం లేదు, ఆటోమేటిక్గా నాకు కావాలి పర్ లీడ్ పైన అనుకుంటే మ్యాక్సిమం డెలివరీ పెట్టుకోవాలన్నమాట మీరు. ఇప్పుడు మ్యాక్సిమం డెలివరీ పెట్టుకుంటే ఎక్కువ కాస్ట్ పడుతుందా? ఎక్కువ కాస్ట్ పడుతుంది, అది మనం చెప్పడం అనమాట. సో ఆల్గారిథమ్స్ బేస్ చేసుకుని అది పడుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ క్లిక్ చేస్తే మాత్రమే ఇక్కడ మనకి మ్యాక్సిమం కాస్ట్ క్యాప్ అనేది పడుతుంది అనమాట. అదే మ్యాక్సిమం కాస్ట్ అనేది పడుతుంది మనకి ఇక్కడ పర్ రిజల్ట్కి. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా అర్థం కాలేదు సార్? అర్థమైంది సార్.
సో అట్లా. సో తర్వాత వచ్చేసి మనకి షెడ్యూల్ అంటే స్టార్ట్ డేట్, తర్వాత ఎండ్ డేటు. ఓకే. స్టార్ట్ డేట్ కావాలంటే స్టార్ట్ డేట్ పెట్టుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఎండ్ డేట్ కావాలంటే సార్ ఎండ్ ఇక్కడ డేట్ ఒక నిమిషం, పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనం కాస్ట్ క్యాప్ అని పెట్టామనుకోండి, దీని ఇక్కడ ఏమద్ది కాస్ట్ క్యాప్ అని పెడితే? కాస్ట్ కాపీ అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం యాడ్ ఉంది, మన యాడ్ కనిపిస్తూ ఉంది. సో దాంట్లో క్లిక్ చేస్తారు కదా. ఆ, సో ఆ క్లిక్ చేసినప్పుడు మాత్రం మనకు కట్ అవుతుంది అన్నట్టు. ఆహా. ఉమ్. ఆ లెక్క ప్రకారం మనం కాస్ట్ క్యాప్ పెట్టుకుంటేనే బెటర్గా మరి. అవునవును. కాస్ట్ క్యాప్ అని కాస్ట్ క్యాప్ క్లిక్ చేస్తే ఎంత అమౌంట్ పెట్టాలని అడుగుతుందా మళ్ళీ అక్కడ? ఇప్పుడు మనకు పడే బడ్జెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి మ్మ్. ఒక పర్ లీడ్కి ఇప్పుడు మనం 1000 రూపీస్ పెట్టామనుకో. సో మ్మ్. పర్ లీడ్కి ఇప్పుడు ఒక యాడ్ కనిపించినప్పుడు ఎవరైతే క్లిక్ చేస్తారో సో ఆ క్లిక్ మాత్రమే కట్ అవుతుంది అన్నట్టు. ఆహా. అర్థమైందా? సో ఇదేంటంటే ఈ ఫుల్ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో సో మనకి ఇప్పుడు లీడ్ కాస్ట్ పడుతుంది, నెక్స్ట్ ఆప్టిమైజింగ్కి పడుతుంది అనమాట. మ్మ్. అర్థమైందా మీకు? ఓకే. అట్లా. సో తర్వాత వచ్చేసి స్టార్ట్ డేట్, తర్వాత ఎండ్ డేట్. సో తర్వాత ఇవి కూడా ఇచ్చుకోవాలి. ఓకే. ఓకే. సో లేదు రన్ కంటిన్యూస్లీ అంటే మీరు కంటిన్యూస్గా యాడ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఆహా. ఓకేనా? ఓకే. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం స్టార్ట్ డేట్ కావాలంటే స్టార్ట్ డేట్ పెట్టుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్గా 23rd కదా, 3rd పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి 4 అనుకోండి, లేదు 5 అనుకో, ఒక 3 డేస్కి పెట్టుకున్నాం అనుకో. సో ఆ 3 డేస్కి మనం పెట్టుకోవచ్చు అనమాట ఇట్లాగా. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. డైలీ బడ్జెట్స్ నీడ్స్ టు బి హియర్, ఇట్ ఈస్ షోయింగ్ ఆప్షన్. ఎస్ ఎస్ ఎస్. Daily budget needs to be at least 1500. 1500 చూపిస్తుంది. And if you keep 1500, then only it will take care. డైలీ బడ్జెట్ 1500 పెడితే ఆ రేంజ్ లో వస్తాయా మనకి లీడ్స్ కూడా? అవును. అదే దీంట్లో ఏంటంటే లీడ్ కాస్ట్ ఎక్కువ కదా మనకి పడేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్గరిథమ్స్ అనేవి ఆప్టిమైజ్ దాన్ని బట్టి మనకి 500 పడవచ్చు, 1000 రూపీస్ పడవచ్చు, 1500 కూడా కట్టవచ్చు. 1500 పెట్టినప్పుడు కనీసం 3 లీడ్స్ వస్తే అయిపోయినాయి అనుకోండి. ఒక్కొక్క లీడ్ కి మనకి 500 పడితే మనకి ఏం మిగులుతాయి? మిగలవు అసలు. అదే దానికే కదా ఇది ఎక్కువ కాస్ట్ అనమాట. సో దానికి అందుకని ఎక్కువ మంది చేయాలనుకుంటుంది ఈ యాడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక 10,000 పెట్టారు అనుకోండి సార్. సో ఆ 10,000 లో మనకి ఒక 8 లీడ్స్ వచ్చినాయి అనుకో. సో వాటిలో మినిమం ఒకటన్నా సరే మనకి కన్వర్ట్ అయ్యింది అనమాట. అర్థమైందా? 10,000 పెడితే మనకు ఒక లీడ్ కన్వర్ట్ అయిందంటే ఉపయోగం ఉండదు, మనకి పెద్ద ఏమి ఉండదు. అదే. సో అట్లా అయితే దీంట్లో కొంచెం మనకి క్వాలిటీ ఉంటుంది అనమాట లీడు. సో స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇచ్చుకున్నాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్. ఓకే. సో ఆల్రెడీ క్లాసిక్ అంటే తెలుసు, యాక్సలరేట్ అంటే తెలుసు. ఓకేనా? సో ఇది వచ్చేసి క్లాసిక్ అంటే మనకి ఆటో టార్గెటింగ్ అనమాట ఇది. సో ఆటోమేటిక్గా మనం ఇది ఉంది కదా ఫార్మాట్స్లో, ఇప్పుడు మనకి యాడ్స్ ఉంటాయి కదా. సో అవి వచ్చేసి ఫార్మాట్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇవి. ఓకే. సో ఇది వచ్చేసి మనకి అప్పుడప్పుడు మనకి ఈ ప్లేస్మెంట్స్లో మనకి కనిపిస్తుంది అనమాట ఇది యాక్సలరేట్ అంటే. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది ఈ ఆటో టార్గెటింగ్ అంటే. ఓకేనా? సో ఇది వచ్చేసి మన యాక్సలరేట్ అంటే అప్పుడప్పుడు మనకి మన యాడ్ అనేది షో అవుతూ ఉంటుంది అనమాట ప్లేస్మెంట్స్లో. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా? లేదు సార్, ఇది చెప్పండి ఒకసారి నాకు. ఈ క్లాసిక్ ఏంటి, యాక్సలరేట్ అంటే ఏంటి చెప్పండి. దీని మీనింగ్ ఏంటి? క్లాసిక్ అంటే ఏంటి, ఇది యాక్సలరేట్ అంటే? క్లాసిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మన యాడ్ రన్ అవుతుంది సార్. ఓకే. సో ఒక యాడ్ రన్ అయ్యేటప్పుడు సో ఇది వచ్చేసి ఆటోమేటిక్గా మన యాడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా ఆగకుండా. ఓకేనా? సో ఇది ఎక్కడ ఈ ఫార్మాట్స్లో క్యాంపెయిన్స్లో వాటిలో ఉంటుంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు మనకి ఎట్లా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎగ్జాంపుల్గా తీసుకుంటే సో వాటిలో వచ్చేసి మనకి స్టోరీస్ అని, రీల్స్ అని, తర్వాత వచ్చేసి మనకి ఫీడ్ అని, ఎక్స్ప్లోర్ అని ఇట్లా ఉంటాయి కదా.
హ్మ్. సో ఇట్లా ఉన్నప్పుడు అవేంటి అదేంటి కంటిన్యూస్గా మనకి రన్ అవుతూ ఉంటాయి యాడ్స్. హ్మ్. ఓకేనా. సో ఆడియన్స్ని అదే చూస్ చేసుకొని ఆటోమేటిక్గా మనకి యాడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఓకే. హ్మ్. సో దాన్నే మనం క్లాసిక్ అంటాం అనమాట దీంట్లో. హుహు. ఓకే. సో అదే ఫేస్బుక్లో కానీ అయితే అడ్వాంటేజ్ ప్లస్ అంటాం అనమాట మనం. హ్మ్. ఓకేనా. సో అది ఫేస్‌బుక్‌లో అయితే అడ్వాంటేజ్ ప్లేస్‌మెంట్సా? అడ్వాంటేజ్ ప్లస్ అంటాం అనమాట దాన్ని. హ్మ్. ఏదైతే ఇక్కడైతే క్లాసిక్ అంటాం అనమాట. సో హ్మ్. అట్లాగే ఇది యాక్సలరేట్ అంటే, సో యాక్సలరేట్ అంటే ఏంటంటే మనకి డైనమిక్ అనమాట. ఇప్పుడు మనకి అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తాయి అనమాట దీంట్లో. అప్పుడప్పుడు కనిపించడం ఏంటి? ఒకసారి అప్పుడప్పుడు అంటే యాడ్ చేసినప్పుడు ఎప్పుడు ఫర్ కనపడాలని ఎగ్జాంపుల్గా లేదా? ఫర్ ఎగ్జాంపుల్గా అప్పుడప్పుడు అంటే ఇప్పుడు మనం ఒక ఇప్పుడు ఒక 1 డే ఉందనుకో, హ్మ్. 1 డేలో మనకి 5 టైమ్సో 6 టైమ్సో మాత్రం మన యాడ్ అనేది కనిపిస్తుంది అనమాట జనాలకి. హ్మ్. అర్థమైందా? క్లాసిక్ అంటే ఎప్పుడు కనిపిస్తా ఉంటది. ఆ, యాక్సిలరేట్ అంటే ఎప్పుడో 5-6 టైమ్స్ కనిపిస్తది అంతే. అప్పుడప్పుడు కనిపిస్తుంది అనమాట ఇది. ఆహా! సో ఓకే. క్లాసిక్ లాగా మనకు కంటిన్యూస్గా రన్ అవ్వదు అనమాట. సో అది హుహు. అనమాట మీనింగ్. దానికి దీనికి హ్మ్. డిఫరెంట్. హుహు. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు యాడ్ సెట్ నేమ్ ఇచ్చుకోవాలి మనం ఇక్కడ. హ్మ్. అంటే ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చా? సాత్విక్ ట్యూషన్స్ అనో, లేకపోతే సపోజ్ మనం ఏదో వేరే చోట ఎక్కడో ఇచ్చుకోవచ్చు. బెంగుళూరు ఏదైనా అని ఇచ్చుకోవచ్చు. చేస్తున్నాము. బెంగుళూరు సాత్విక్ ట్యూషన్స్ అని ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా! ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఏదో ఒకటి నేమ్ ఇచ్చుకోండి ఇక్కడ మీరు. ఇది యాడ్ హ్మ్. సెట్ నేమే కదా. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం ఇప్పుడు ఫేస్బుక్లో అనుకో, యాడ్స్ హ్మ్. మేనేజర్లో అనుకో, మనకి హ్మ్. క్యాంపెయిన్ ఉంటుంది, యాడ్ సెట్ ఉంటుంది, యాడ్ గ్రూప్ ఉంటుంది. అవునా. హ్మ్. హ్మ్. సో ఇక్కడ కూడా అదేనమాట. ఇక్కడ యాడ్ సెట్ నేమ్ వచ్చేసి ఒక నేమ్ అనేది మనం ఇవ్వాలన్నమాట ఇక్కడ. హుహు. ఓకేనా. ఓకే. సో తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక నేమ్ ఇచ్చుకోండి. సో హుహు. మీది ఏం నేమ్ ఇద్దాము? వాట్ యువర్ మార్కెటింగ్ అంటే ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్యూషన్సా? అంటే వాట్ వి ఆర్ మార్కెటింగ్ అనేది అక్కడ ఇవ్వాలంతే. ఆ, ఇక్కడ వచ్చేసి మనం 200 క్యారెక్టర్స్ వరకు ఇచ్చుకోవచ్చు అనమాట దీంట్లో. ఆహా! ఓకేనా. ఓకే. సో ఈ 200 క్యారెక్టర్స్ వరకు మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంకా ఏమి అంటే ఇది వాళ్ళకి ఆడియన్స్ కనపడతదా ఇది? ఈ నేమ్ అనేది? అవునవును. ఆడియన్స్ కనపడుతుంది అది. సో జస్ట్ హ్మ్. మన క్యాంపెయిన్లో ఉంటుంది అనమాట ఇది. హ్మ్. మన క్యాంపెయిన్లో సేవ్ అయి ఉంటుంది అన్నట్టు. ఆహా! ఉమ్. అది మన యూఆర్ఎల్‌లోకి పోయి అది కాపీ చేయాలి ఇక్కడ. సోర్స్ యూఆర్ఎల్ అనేది. వెబ్‌సైట్ అడ్రెస్ రైట్? వెబ్సైటే. హ్మ్. సో తర్వాత ఏం చేయాలంటే సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేయొచ్చు. లేదు నాకు ఓకే. ఇది అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు అనమాట. హుహు. సేవ్ ఓకే. అనాలి ఫస్ట్ కదా! నేను సేవ్ అనాలి కదా! సేవ్ చేస్తున్నా. ఓకే. 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 సో తర్వాత కిందకు వచ్చిన తర్వాత హ్మ్. సో కిందకు వచ్చిన తర్వాత మనకి ఆడియన్స్ అనమాట. మీరు హ్మ్. ఆడియన్స్ని టార్గెట్ చేయాలని ఏ విధంగా టార్గెట్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాం చూడండి. హ్మ్. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ సెట్ చేసుకోండి. హ్మ్. లొకేషన్ ఇండియా కాకుండా వేరే చోట పెట్టండి ఏమన్నా? దీంట్లో కూడా ఇండియాని ఆల్రెడీ పెట్టున్నాం కదా. ఆ! ఓకే. ఇండియాని ఆల్రెడీ పెట్టున్నాం కదా మనము. సో మనం హ్మ్. అది కర్ణాటకనో, లేదంటే ఆంధ్రానో, లేదంటే తెలంగాణనో, లేదంటే మహారాష్ట్రనో, లేదంటే హ్మ్. ఉత్తరప్రదేశ్ అనో ఇట్లా మనం టార్గెట్ చేసుకోవచ్చు స్టేట్ల వైజ్. ఇండియాలో సపోజ్ ఢిల్లీ అని పెట్టండి. ఏది ఢిల్లీ. పెట్టచ్చు. BLHI. ఆ! స్పెల్లింగ్ రాంగ్ సార్. DLHI సార్. అదిగో కింద చూపిస్తుంది. ఆ! ఓకే. ముంబై అని పెట్టుకోవచ్చు. హ్మ్. ముంబై. హ్మ్. సో తర్వాత చెన్నై. అనండి ఆ! కింద వచ్చింది చెన్నై. చెన్నై. ఓకే. దీంట్లో మన అది లొకేషన్ పెట్టేది కదా! లొకేషన్ పెడుతున్నాము. దాంట్లో మన ఇంత రేడియస్ అని మనం ఫేస్‌బుక్ యాడ్స్‌లో చేసినప్పుడు చేసేది కదా! సపోజ్ 10 కిలోమీటర్, 10 మైల్సో, 15 మైల్స్ అట్లా.
అట్లా కూడా వస్తుంది. ఇక్కడ ఏం చూపెట్టట్లే కదా ఇంట్లో మనకి. ఇక్కడ ఆప్షన్ రాలేదు ఇంకా, వస్తుంది. మ్మ్. మ్మ్. అంటే క్యాంప్ అని మారింది కదా, మ్మ్. సో అట్లా. ఓకే. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధం అనమాట. మ్మ్. బెంగళూరు ఆల్సో బెంగళూరు ఆల్సో. సో బెంగళూరు అర్బన్ పెట్టుకుంటారా? బెంగళూరు మెయిన్ సిటీ. సో ఈ లొకేషన్స్ ఇవి సరిపోతే ఇంకా పెట్టమంటారా? చాలండి, ఏదో జస్ట్ మనకు అర్థం కావడం కోసమే కదా. ఓకే. సో దీంట్లో వచ్చేసి మీరు మళ్ళీ ఎక్స్క్లూడ్ చేయాలంటే ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు, ఇంక్లూడ్ చేయాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు వీటిల్లో వచ్చేసి మీకు ఢిల్లీ నాకు ఎక్స్క్లూడ్ చేయాలనుకో, ఢిల్లీ వద్దనుకున్నాను అనుకో, సో దాన్ని మీరు ఎక్స్క్లూడ్ చేయొచ్చు అనమాట మీరు. ఓకేనా? ఓకే. దాన్ని మీరు ఎక్స్క్లూడ్ చేయొచ్చు ఆ లొకేషన్. ఒకవేళ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి యాడ్ ఫార్మెట్ అనమాట. సో దీంట్లో వచ్చేసి యాడ్ ఫార్మెట్లో వచ్చేసి మనకి సింగిల్ ఇమేజ్ ఆల్రెడీ మనం చూసినాం. ఓకేనా? సో తెలుసు కదా మీకు సింగిల్ ఇమేజ్ అంటే. సో ఒక వీడియో కానీ లేదంటే ఒక పోస్టర్ కానీ ఏదైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకే. కెరాసోల్ ఎమోజీ కానీ. సో ఇప్పుడు వచ్చేసి మనం కరాసోల్ గురించి చూద్దాం. సో ఈ ఆప్షన్స్ ఏమో అవసరం లేదు మనకి. సో దీంట్లో ఏదైనా ఆడియన్స్ నెట్వర్క్ ఇది ఆప్షన్ సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి మనం యాడ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసినాం కదా, ఇప్పుడు దాకా మనం ఏం క్రియేట్ చేసినాం, ఇక్కడ క్యాంప్ని క్రియేట్ చేసినాం కదా ఇందాక మనం. ఉన్నారా? మీకు స్క్రీన్ కనిపిస్తుంది అన్నది? సార్ ఉన్నారా? ఉన్నారా? నెట్వర్క్ ఇష్యూవా? సార్ ఉన్నారా? సార్ అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకున్నారు. హలో సార్ ఉన్నారా? ఉన్నాను సార్, మీ కంటిన్యూ కండి సార్. నెట్వర్క్ ఇష్యూవా? కరెంట్ పోయింది. ఓకే. కరెంట్ పోయింది, వైఫై రాదు కదా. అవును. మొబైల్ కలిపాను, మీరు అదే ఇప్పుడే కాల్ చేస్తా ఉన్నా, అంతలోకి మీరు వాయిస్ వచ్చింది. ఓకే. మొబైల్ కలిపాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు మనం క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసినాం కదా. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనకి యాడ్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా?
స్క్రీన్ ఏం కనపట్లేక స్క్రీన్ ఇది మీరు స్ట్రక్చర్ లింక్డ్ఇన్ యాడ్స్ స్ట్రక్చరే స్ట్రక్చర్ కనిపిస్తుంది. గురించి స్ట్రక్చర్ చూసి చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆహా! కనిపిస్తుందా మీకు? ఆ! సో ఇక్కడ సో ఇప్పుడు వచ్చేసి యాడ్స్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ న్యూ యాడ్ ఉంది కదా, సో క్రియేట్ ఆ! న్యూ యాడ్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే, ఏంటి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నారా? కాదు కాదు, క్రియేట్ ది కరోసల్ కదా ఇప్పుడు మనకి వచ్చేది. ఆహా! యాడ్ ఓకే. యాడ్ యాడ్ గురించి చెప్తున్నాను నేను. ఆహా! ఓకే. ఓకేనా? హ్మ్. సాత్విక్ ట్యూషన్స్ హ్మ్. మనం నేము ఇదే కదా పెట్టుకున్నది ఇందాక అన్ని క్యాంపెయిన్స్లో హ్మ్. నేము. సో తర్వాత వచ్చేసి యాడ్ వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ టెక్స్ట్ అనేది మనం సెట్ చేసుకున్నాం. ఏం పెడదాం? వెల్కమ్ టు సాత్విక్ ట్యూషన్స్ అని పెడదామా? పెడదాం సార్. వెల్కమ్ టు సాత్విక్ ట్యూషన్స్. హ్మ్. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఓకే సార్. ఓకేనా? హ్మ్. సో యూఆర్ఎల్ కదా, హ్మ్. .com కదా సార్ మీది? .in? .com సార్. ఓకే. సో తర్వాత వచ్చేసి కిందకు వచ్చిన తర్వాత కార్డ్ హెడ్లైన్ అనమాట. హ్మ్. సో మీరు ఏదైనా హెడ్లైన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్. ఓకే, ఓకే. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. స్క్రీన్ కనిపిస్తుంది అది? కనిపిస్తుంది సార్. ఓకే. సో ఒక ఇమేజ్ అనేది అంటే నేను మామూలుగా నా దాంట్లోనే తీసుకుంటున్నా. హ్మ్. సో ఇక్కడ ఏదైనా యూఆర్ఎల్ యాడ్ చేయాలనుకుంటే యూఆర్ఎల్ యాడ్ చేయండి ఓకే. ఆ ఇమేజ్ దానికి సంబంధించి. ఓకేనా? హ్మ్. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ డిస్క్రిప్షన్, ఈ కార్డ్ హెడ్లైన్ ఏదైతే ఉందో, సో అది ఓన్లీ మనకి 45 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే. ఈ కార్డ్ హెడ్లైన్ ఏంటి నాకు అర్థం కాదు. కార్డ్ హెడ్లైన్ అంటే మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అది రాయాలి ఇక్కడ. ఇప్పుడు హెడ్లైన్ అంటే సో ఇప్పుడు మనకి ఫేస్బుక్ లో కూడా ఒక ఫేస్బుక్ ఇది యాడ్స్ మేనేజర్ లో యాడ్స్ రన్ చేసేటప్పుడు మనం హెడ్లైన్ ప్రైమరీ వస్తుంది. టెక్స్ట్ అని, తర్వాత హెడ్లైన్ అని, తర్వాత అవును, డిస్క్రిప్షన్ అవును. అని ఇట్లా ఇస్తాం కదా. సో అలాగనమాట ఇది. అర్థమైందా? ఓకే, ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఈ కరోసల్లో మనం ఎట్లా ఇవ్వచ్చు అని అంటే ఒక 2 to 10 ఇమేజెస్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకేనా? ఓకే. బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏదైనా మీరు యూఆర్ఎల్ యాడ్ చేయాలనుకుంటే మీ యూఆర్ఎల్ అనేది వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వాలి అక్కడ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో తర్వాత ఇక్కడ కూడా ఒక ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు మనం.
హుహు. ఏదైనా ఉంటే మీ దగ్గర. ఓకే. అంటే 2 డిఫరెంట్ ఇమేజెస్ ఇవ్వాలా? సేమ్ ఇమేజ్ ఇవ్వాలా? లేదు లేదు. డిఫరెంట్ ఇమేజెస్ అనమాట. డిఫరెంట్ ఓహో! కరోసెల్ కాబట్టి వేరు వేరు ఇవ్వాలి. అవునవును. ఒక 10 లోపు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓహ్! 10 ఇప్పుడు అయినా యాడ్ అనదర్ యాడ్ చేయొచ్చు. ఉంది కదా! సో, దాన్ని ఇంకొకటి ఇస్తున్నాను. హుహు. అంటే ఒకదాని మీద క్లిక్ చేసినప్పుడు ఇంకోటి కూడా చూపిస్తది అట్లా. అట్లా వరుసగా అవునవును. చూపిస్తది. అవును. ఓకే. సో, తర్వాతొచ్చేసి ఇంకొక ఇమేజ్ యాడ్ చేద్దాం. హ్మ్. నాకోసారి ఆ కరోజల్ ఎట్లా క్రియేట్ చేయాలో చూపించండి అవి. కరోసెల్ అంటే ఇప్పుడు ఇమేజెసే ఉన్నాయి గదా! ఆ! మీరు ఒక 10 ఇమేజెస్ పెట్టుకోండి. లేదంటే ఒక 7, 6 ఇమేజెస్ పెట్టుకోండి. హ్మ్. ఓకేనా? సో, ఇదే ముందుగానే ఇప్పుడు ఆ! నేను చేసేది కరోసెల్ అనమాట. ఆహా! సో, ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఉన్నాయి గదా! సో, హ్మ్. ఫస్ట్ ఏం చేశానంటే, సో, ఇదొచ్చేసి మనం యాడ్ అనమాట. యాడ్ హ్మ్. అనేది క్రియేట్ చేస్తున్నాం గదా! సో, హ్మ్. ఇక్కడొచ్చేసి ఫస్ట్ ఏం చేయాలి మనం ఒక నేమ్ అనేది ఇవ్వాలనమాట యాడ్‌కి. ఓకే. హ్మ్. సో, దానికి హ్మ్. నేనేం చేశా సాత్విక్ ట్యూషన్స్ అని చెప్పి ఇచ్చా. ఓకే. హుహు. సో, తర్వాత హుహు. వచ్చేసి ఇంట్రడక్షన్ టెక్స్ట్ ఇవ్వమంటుంది. సో, దానికి నేనేమి ఇచ్చా వెల్కమ్ టు సాత్విక్ ట్యూషన్స్ ఆన్‌లైన్ హ్మ్. అండ్ ఆఫ్‌లైన్ అని చెప్పి ఇచ్చా. ఓకేనా? సో, తర్వాత హ్మ్. కిందకొచ్చిన తర్వాత మనకి డెస్టినేషన్ యూఆర్ఎల్ అడిగింది. సో, దానికి హ్మ్. నేనేమి ఇచ్చా వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇచ్చా. ఓకే. హుహు. సో, హ్మ్. తర్వాత ఇప్పుడొచ్చేసి కార్డ్స్ అంటే ఇప్పుడు ఏయైతే ఇమేజెస్ ఉన్నాయో ఓకే. హ్మ్. సో, దానికొచ్చేసి మనం 2-10 ఇమేజెస్ అనేవి దీంట్లో యాడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. హుహు. సో, హ్మ్. దానికి మనం ఏం జేయాలి అనంటే, సో, దాంట్లో మనకి ఒక 10 ఇమేజెస్ అనేవి మనం రెడీ జేసుకోవాలి. ఓకే. సో, దానికి హ్మ్. మనం ఇవ్వాలి అంటే హెడ్‌లైన్ ఇవ్వాలి. తర్వాత యూఆర్ఎల్ ఇవ్వాలి. హ్మ్. ఓకే. సో, ఈ 2 ఇప్పుడు అనేవి మనం యాడ్ 10 చేసుకోవాలి. ఇమేజెస్ కూడా సేమ్ ఇన్ఫర్మేషనా? ఏంది? సేమ్ ఇన్ఫర్మేషన్ రైట్? మనం ఏం ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ప్రొవైడ్ చేస్తాము. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ అన్నిట్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ రాయాలా? లేదా డిఫరెంటా? లేదు డిఫరెంట్ ఇమేజెస్ యాడ్ జేసుకోవచ్చు మీరు 10 లోపల. నో. నో. ఇన్ఫర్మేషన్ మనం అది సేమేగా రాసేది అన్నిట్లో కూడా? ఇన్ఫర్మేషన్ మీరు సేమ్ ఏమి అవసరం లేదు. డిఫరెంట్‌గా మీరు యాడ్ జేసుకోవచ్చు ఇన్ఫర్మేషను. సేమ్ హుహు. యాడ్ చేయాలనుకుంటే సేమ్ గూడా యాడ్ జేసుకోవచ్చు మీరు. ఆహా! ఇప్పుడు మనకి 10 హెడ్‌లైన్స్ ఉంటాయి కాబట్టి 10 హెడ్‌లైన్స్ మనం ఇచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఫర్ హుహు. ఎగ్జాంపుల్‌గా ఫస్ట్ నేను ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్యూషన్స్ ఇచ్చాను. సో, తర్వాత హ్మ్. వచ్చేసి మీరు బెస్ట్ ఐబీ ట్యూషన్స్ అని ఇచ్చుకోవచ్చు. లేదు ఓహో! బెస్ట్ తర్వాత జేఈఈ మెయిన్స్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్యూషన్స్ అని ఇచ్చుకోవచ్చు. కానీ అది కాదు. ఇక్కడ మనకి ఇమేజ్ సార్ నేననేది ఇమేజ్. ఇమేజ్‌లో కూడా డిఫరెంట్ ఇవ్వాలా అంటున్నా. డిఫరెంట్ ఇమేజెస్ ఇచ్చుకోవచ్చు. ఆహా! బెస్ట్ ఆన్‌లైన్ ట్యూషన్స్ ఒకటి హ్మ్. బెస్ట్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్యూషన్స్. ఇంకోటి అవునవును. బెస్ట్ ఐబీ ట్యూషన్స్ ఇన్ అవును. బెంగుళూరు. అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. అట్లా బెస్ట్ లేకపోతే బెస్ట్ సీబీఎస్‌ఈ బెస్ట్ ఐబీ మ్యాథ్స్ అండ్ ట్యూషన్స్ సైన్స్ ట్యూషన్స్ ఒక దాంట్లో అట్లా. అట్లా ఇచ్చుకోవచ్చు. ఆహా! ఓకే. బెస్ట్ ఐబీ ట్యూషన్స్. ఓకే. హ్మ్. సో, హ్మ్. కొంచెం కిందకొచ్చిన తర్వాత ఆ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చుకోవచ్చనమాట మనం. హుహు. ఓకే. సో, హ్మ్. తర్వాతొచ్చేసి ఇంకొకటనమాట. హుహు. ఇప్పుడు 3 అయిపోయినాయి మనయి. అవునా? హ్మ్. సో, హ్మ్. ఇక్కడున్నాయి గదా! హుహు. ఇక్కడ చూడండి. 1, 2, 3 3. హ్మ్. ఓకే. సో, ఇప్పుడేం చేయాలంటే హ్మ్. ఇంకొకటి ఫోర్త్ వన్ ఇచ్చుకోవాలి. దీంట్కి ఇంకొక ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చనమాట మనం. హుహు. ఓకే. ఓకే. సో, ఇట్లా. సో, లేదు నాకు ఈ ఇమేజ్ వద్దనుకుంటే ఇంకొక ఇమేజ్ మార్చుకోవచ్చు మీరు. ఆహా! సో, తర్వాతొచ్చేసి టాప్ చెప్పండి మీ హెడ్‌లైన్స్ చెప్పండి నాకొకసారి. ఈ హెడ్‌లైన్ టాప్ 10 టాప్ 10 హోమ్ ట్యూషన్స్ ఇన్ బెంగుళూరు అదేనా? టాప్ 10 ట్యూషన్సా? హ్మ్. టాప్ 10 టాప్ 10 హోమ్ ట్యూషన్స్ ఇన్ టూ బెంగుళూరు. ఏది సార్? టాప్ 10 హోమ్ ట్యూషన్స్ ఇన్ బెంగుళూరు. ఆ! ఓకే. టాప్ 10 ట్యూషన్స్ ఇన్ బెంగుళూరు. హ్మ్. సో, యూఆర్ఎల్ ఇదే ఇస్తున్నాను. హ్మ్. సో, ఇట్లా ఇప్పుడు ఎన్నయినాయి మనకి? మొత్తం 4 4. అయినాయా? హ్మ్. 4 అయినాయి. 4 అయినాయా? సో, అవును. మనం ఇంకా గూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ప్లస్ హ్మ్. ఉంటది. ప్లస్ దగ్గర యాడ్ అనదర్ క్లిక్ కార్డ్ అని చేయాలి. చెప్పేసి ఆప్షన్ హ్మ్. కనిపిస్తుంది కదా! సో, దాని హ్మ్. మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ క్లిక్ చేస్తే చేసిన నెక్స్ట్ వస్తుంది అంతే. ఏంటి సార్? దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్‌ది వస్తది అంతే. నెక్స్ట్ ఏం సెర్చ్ వస్తది. చేయాలి. సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఓకే. ఇమేజ్ యాడ్ చేసుకోండి మీరు. ఓకే. ఓకే. హుహు.
ఇట్లా ఇంకొక ఇమేజ్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంకా ఇంకా చెప్పండి ఏమైనా ఉంటే. ఇంకా సిబిఎస్ఈ బెస్ట్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. సిబిఎస్ఈయా? సిబిఎస్ఈ 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 బెస్ట్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. ట్యూషన్స్. CBSE best solutions. Next mala URL we can copy here for safe. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మళ్ళీ ICSE best tuitions in Bangalore. ICSE best tuitions. ICSE. 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 ఒక్క నిమిషం. Image upload failed. వీటిలో మీరు ఏదో ఒక ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఓకే, చెప్పండి. ICSE best tuitions in Bangalore. ICSE. 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 C plus E. Best tuitions. Okay. ICSE sir. Capital E. Okay. Best. Okay. So URL we have to copy. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి. ఇప్పుడు ఎన్ని 6 అయినాయి కదా మనకి. 6 తర్వాత వచ్చేసి IB best tuitions. IB ఇచ్చాం అనుకుంటా. IB స్టార్టింగ్ లో ఇచ్చాం. IGCSE best tuitions. ఇంకా అవి కాకుండా ఇంకా వేరే ఏం లేవా? ఇంకా ఏమంటే వేరే చెప్పండి. ఇంకా బెస్ట్ హోమ్ ట్యూషన్స్ నియర్ టు మీనా. బెస్ట్ హోమ్ ట్యూషన్స్ అని పెట్టినా. బెస్ట్ హోమ్ ట్యూషన్స్. బెస్ట్ హోమ్ ట్యూషన్స్. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అనదర్ కార్డ్. సాత్విక్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అట్లా వచ్చా. అంటే అది ఎవరికైతే తెలుసో వాళ్ళే దాన్ని అట్లా సెట్ చేస్తారు కదా. ఏంటి సార్? సాత్విక్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు సెట్ చేయాలంటే అది వాళ్ళకి తెలిసిన వాళ్ళైతేనే సెట్ చేస్తారు. ఓకే, సాత్విక్ ట్యూషన్స్. ఓకే, సాత్విక్ ట్యూషన్స్ స్పేస్ we have to give పెట్టాను. ఓకేనా? we have to give space between సాత్విక్ and ట్యూషన్స్. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. సాత్విక్ తర్వాత స్పేస్ ఇవ్వాలి కదా. సాత్విక్ స్పేస్ ట్యూషన్స్ నా. ఓకే ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఇంకోటి. ఇప్పటికే నేను 8 అయినాయి కదా మనకి. 9th one బెస్ట్ ICSE ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. బెస్ట్ ICSE ట్యూషన్స్ క్యాపిటల్ we have to give. ICSE ట్యూషన్స్ in Bangalore. ఓకే, సో తర్వాత వచ్చేసి లాస్ట్ ఇంకోటి ఇవ్వాలి మనం. ఇంకోటి అంటే ఏమిద్దాం. ఓకే, ఇక్కడ టైటిల్ ఏమిద్దాము. బెస్ట్ ట్యూషన్స్ నియర్ మీనా అది ఇచ్చాము మనం. ఇవ్వలేదు, అది ఇస్తాం.
ఓకే, బెస్ట్ ట్యూషన్స్ నియర్ మీ. ఓకే, సో ఇప్పుడు నేను మొత్తం 10 అయిపోయినాయా? ఓకేనా. సో ఈ 10 ఇమేజెస్ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. Okay, next. Save ad, we have to click. You have to click on save ad. 1 minute. So జస్ట్ ప్లీజ్ సో మన యాడ్ అనేది ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే, సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, తర్వాత యాడ్స్ అండ్ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్ అని కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఒక యారో మార్క్ ఇక్కడ కనిపిస్తుందా? సో దీని మీద క్లిక్ చేస్తే ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఓకే, సో ఈ విధంగా మన కరోసల్ యాడ్ అనేది, దీని ఏమంటాం మనం కరోసల్ యాడ్ అనమాట, కరోసల్ అంటాం అనమాట. ఓకే, సో మన 10 యాడ్స్ కూడా మనకి ఏదైతే మనం క్రియేట్ చేసిన 10 యాడ్స్, సో ఆ 10 యాడ్స్ అనేది ఈ విధంగా మనకి కనిపిస్తాయి అనమాట. ఓకే ఓకే ఓకే, సో ఇక్కడ లోగో యాడ్ చేసే పర్లేదా మనం ఇక్కడ లోగో? మామూలుగా జస్ట్ ఇక్కడ కీవర్డ్స్ పెట్టినారు, ఇమేజెస్ ఏమి ఇవ్వలేదు. సో నేను ఏంటంటే మీకు ఆ యాడ్ అనేది మనకి ఎట్లా కనిపిస్తుంది అనేది నేను చూపిస్తున్నాను మీకు, జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం. ఓకే, సో ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది, సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి చూడండి, సో ఇట్లాగా, సో ఇట్లా మనకి స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ బాక్స్ అన్నిట్లో ఇమేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఓకే, అర్థమైందా సార్ మీకు చెప్పింది నేను? అర్థమైంది సార్. సో ఆ విధంగా అనేది మనకి మన యాడ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అదే విధంగా ఈ 10 ఇమేజెస్ కూడా అదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లో ఉంటాయి అనమాట. సో దాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు మనం క్లిక్ చేసి మన ఫామ్ పెడితే ఫామ్ ఫిల్ చేయడం కానీ, లేదు అంటే వాట్సాప్ పెడితే వాట్సాప్ బటన్ క్లిక్ చేసి, దీంట్లో మనం ఫామ్ గానీ వాట్సాప్ బటన్ గానీ ఏం పెట్టలే కదా దీనిలో. ఇక్కడ ఉంది కదా దాని కింద ఫామ్ డీటెయిల్స్ చూపిస్తుంది, ఇక్కడ ఫామ్ క్రియేట్ చేయాలా? ఓకే, ఫామ్ క్రియేట్ చేసుకోవాలి మనం. సో కాల్ టు యాక్షన్ ఇక్కడ వచ్చేసి ఫామ్ పెట్టాలని కూడా ఫామ్ పెట్టుకోవచ్చు, సైన్ అప్ బటన్ కావాలంటే సైన్ అప్ బటన్ పెట్టుకోవచ్చు, లేదా అప్లై నౌ బటన్ కావాలంటే అప్లై నౌ పెట్టుకోవచ్చు. సపోజ్ లీడ్ జనరేషన్ ఫామ్ క్రియేట్ ఎట్లా క్రియేట్ చేస్తాం ఇక్కడ చూపిస్తుంది. సో తర్వాత వచ్చేసి డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ పెట్టుకోవచ్చు, లర్న్ మోర్ కావాలంటే లర్న్ మోర్ పెట్టుకోవచ్చు, గెట్ కొట్టెడ్ కావాలంటే గెట్ కొట్టెడ్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో సబ్స్క్రైబ్ కావాలంటే సబ్స్క్రైబ్ పెట్టుకోవచ్చు, రిజిస్టర్ నవ్వు కానీ, జాయిన్ నవ్వు కానీ, అటెండ్ కానీ, రిక్వెస్ట్ డెమో కానీ, ఇట్లా మన కాల్ టు యాక్షన్ బటన్స్ ఏవైనా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం చేయాలి, లీడ్ జనరేషన్ ఫామ్. సో ఇక్కడ వచ్చేసి క్రియేట్ న్యూ ఫామ్ ఉందా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేయమంటుంది. అప్లోడ్ ఆర్ సెలెక్ట్. ఓకే, ఏదో ఒక ఇమేజ్ మనం దాంట్లో సెలెక్ట్ చేయాలి. అది వాళ్ళకి కనిపిస్తుందా ఇమేజ్? ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కనిపిస్తుంది అనమాట వాళ్ళకి కనపడాలి కాబట్టి కొంచెం మంచిగా చేసి పెట్టాలి అక్కడ. సో ఇట్లా, సో ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, సో ఇట్లా. ఓకే, ఆఫ్లైన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని యాడ్ లైబ్రరీలోకి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకోండి. వచ్చింది అక్కడ బ్యాక్గ్రౌండ్లో.
ఓకే. సో ఇదొచ్చేసి డెస్క్‌టాప్ అనమాట. సో మొబైల్‌లో కావాలంటే అంటే మొబైల్‌లో ఎట్లొస్తదో, ఎట్లా కనిపిస్తదో దీంట్లో చూపిస్తది. ఇక్కడ చూడండి. ఆ! ఇదొచ్చేసి మొబైల్ గదా! హ్మ్. మొబైల్‌లో వచ్చేసి మనకి ఇట్లా చూపిస్తదనమాట. హుహు. ఓకేనా? ఓకే. ఫార్మాట్. హుహు. సో అదే డెస్క్‌టాప్ అనుకో, హ్మ్. డెస్క్‌టాప్‌లో ఈ విధంగా కనిపిస్తది హుహు. బ్యాక్‌గ్రౌండ్. ఇంకా మనం క్రియేట్ చేయలేదు. పూర్తి కాలేదు కదా! ఆ! హ్మ్. ఓకే. అంటే ఇక్కడ దీంట్లో ఈ ఆప్షన్స్ మనకి ఏం కావాలో అవి ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ కావాలి. ఏంటి ఫార్మ్ సార్? నేమ్ ఇది ఏంటిది? ఫార్మ్ నేమ్ సాత్విక్ ట్యూషన్సా? ఫార్మ్ నేమ్ మనం సాత్విక్ ట్యూషన్స్ పెట్టుకోవాలి. హుహు. ఓకే. నెక్స్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. హ్మ్. సాత్విక్ ట్యూషన్స్ ఫార్మ్ నేమ్. హ్మ్. సో లాంగ్వేజ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషే ఏది కదా! కావాలి మనకి? ఇంగ్లీషే కదా మనకు కావాల్సింది ఎక్కువ. ఇంగ్లీషే. సో మనం హెడ్‌లైన్. ఇంగ్లీషే పెట్టుకుంటాం అనమాట. హ్మ్. ఓకే. సో ఓకే. తర్వాత హెడ్‌లైన్. హెడ్‌లైన్ అంటే ఇప్పుడు మనకి ఏం 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 పెట్టాలి హెడ్‌లైన్ చెప్పండి? హ్మ్. వి ఆర్ ఆఫరింగ్ బెస్ట్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్యూషన్స్. బెస్ట్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్యూషన్స్. ఆఫ్‌లైన్ ట్యూషన్స్. ఐబీ ఐబీ, కామా సిబి సిబిఎస్ఈ, కామా సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐసిఎస్సి, ఏది ఐసిఎస్సి, ఐసిఎస్ఈ, ఐబి ఇచ్చామా? ఐబి, ఐజిసిఎస్సి, ఐబీ ఇచ్చాను. ఐజిసిఎస్సి. ఐసిఎస్ఈ ఇచ్చాను. లేకపోతే ఇట్లా జేఈ సింపుల్ ఇస్తే పోతున్నాం. ఎక్స్పర్ట్ ట్యూషన్ ఫర్ సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐబి, ఐజిసిఎస్సి. మొత్తం వచ్చేసి మనం 60 క్యారెక్టర్స్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఐబీ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, జేఈ ట్యూషన్స్ అని పెట్టుకున్నాం. ఓకే. 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 మన డీటెయిల్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే డీటెయిల్స్ అనేవి కొంచెం ప్రొవైడ్ చేయొచ్చు. డీటెయిల్స్ అంటే ఏమి ఇవ్వాలి సార్ అక్కడ? ఏంటి సార్? ఏమి ఇవ్వాలి? డీటెయిల్స్ అంటే ఏమి ఇవ్వాలి? మనం ఏం ప్రొవైడ్ చేస్తాము? అదే మనం ఏమేమి డీటెయిల్స్ ఇస్తాం అనేది. డీటెయిల్స్ అంటే ఇప్పుడు అదే మనం ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అనేది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ నేము. ఓకే. సో మనం ఏమేమి ట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాము. ఓహో! ఓకేనా? లేకపోతే ఎక్స్‌పర్ట్ కోచింగ్ ఫర్ సబ్జెక్టులు సీబీఎస్‌ఈ ఏమేమి ఉంటాయి? అది ఇది అయ్యొచ్చు కదా! ఎక్స్‌పర్ట్ కోచింగ్ ఫర్ సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, ఆ! ఐజీసీఎస్‌ఈ, కాన్సెప్ట్ క్లారిటీ ప్లస్ రెగ్యులర్ టెస్ట్ ప్లస్ పర్సనల్ అటెన్షన్ ఏదో కాల్ నౌ అనేసి ఏదైనా ఒకసారి మొబైల్ నంబర్. ఒకసారి నాకు అది ఉంటే పంపిస్తారా నాకు వాట్సాప్‌లో? ఆ! సరే, సరే. ఒకసారి పంపియండి. పంపించాను చూడండి. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ పక్కన చూపిస్తుంది. అదే డెస్క్‌టాప్‌లో అయితే ఇలా చూపిస్తది అనేసి. ఓకే. ఏంటి సార్? అదే డెస్క్‌టాప్‌లో అయితే ఇలా చూపిస్తది అనేసి పక్కన చూపిస్తుంది డెస్క్‌టాప్‌లో అక్కడ. అయితే ఇట్లా చూపిస్తది. మొబైల్‌లో అయితే హ్మ్. మనకి ఇట్లా చేంజ్ అయిద్దనమాట. ఈ విధంగా చూపిస్తది. ఆహా! ఓకే. ఓకేనా? ఓహో! మొబైల్‌లో అయితే ఇక్కడ పైనున్నది చూపిస్తది. పైనుంది బెస్ట్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ సిఐబి అది. ఎక్స్‌పర్ట్ కోచింగ్ బోత్ ఇట్ ఈస్ షోయింగ్ ఐ థింక్. ఓకే.
ఓకేనా? హ్మ్. సో, ఈ విధంగా మనకి చూపిస్తదనమాట. హ్మ్. ఓకేనా? ఓకే. సో, కిందకొచ్చిన తర్వాత ఇక్కడొచ్చేసి మనకి ఫస్ట్ నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి. సో, కొంచెం కిందకొచ్చిన తర్వాత మొబైల్ నంబరు, ఫోన్ నంబరు, సిటీ. ఓకే. హ్మ్. మీరేమైనా వర్క్ ఇమెయిల్ ఇవ్వాలంటే వర్క్ ఇమెయిల్ ఇవ్వచ్చు. జిప్ కోడ్ ఇవ్వాలంటే జిప్ కోడ్ ఇవ్వచ్చు. కంట్రీ ఇవ్వాలంటే కంట్రీ ఇవ్వచ్చు. ఓకే. ఓకే. సో, తర్వాత వచ్చేసి ఇది మన రాయితీ కదా, అట్లేం అక్కడ దాంట్లో ఉన్నాయే కాకుండా మనకి ఏం కావాలో అవి పర్సనల్‌గా మన రాయితీ కదా, అక్కడ యాడ్ చేయదు కదా? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో, వాటిలో మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మనం యాడ్ చేసుకోవచ్చు. హుహు. అర్థమైందా? ఓకే. అర్థమైందా సార్? అర్థమైందిలెండి. మనం అంటే మనకు కావాల్సినయి అక్కడ కొన్ని లేవనుకోండి. సపోజ్ పిల్లోడు ఏ బోర్డ్ చదువుతాడు? సీబీఎస్ఈనా? ఐసీఎస్ఈనా? అట్లా ఇవైతే కదా మనం అట్లా? లేకపోతే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇవ్వలేదు సార్ ఇక్కడ. మనం కస్టమ్‌గా యాడ్ చేసుకోవడం కోసం ఆప్షన్ ఇవ్వలేదు. జస్ట్ మనం ఇవ్వలేదా? ఇవ్వలేదు. జస్ట్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం మనం టిక్‌లు పెట్టుకోవాలనమాట. ఆహా! సో, ఇప్పుడు మనం డెమోగ్రఫిక్ అని లింక్డ్ఇన్ చూడండి ప్రొఫైల్ ఒకసారి. కావాలంటే లింక్డ్ఇన్ డెమోగ్రఫిక్ అని ప్రొఫైల్ ఉంది మనం కదా! క్లిక్ చేసుకోవచ్చు. చెప్పండి. ఏదో చెప్తున్నారు? ఇక్కడ డెమోగ్రఫిక్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఏం రావా? దేని మీద? ఇక్కడ డెమోగ్రఫిక్ అని ఉంది కదా! డెమోగ్రాఫిక్. ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఏమన్నా వస్తాయేమో చూడండి ఒకసారి. ఇవే కదా ఉండేది. జెండర్ విల్ నాట్ బి ఆ! ఫిల్డ్ సో, ఫ్రమ్ ద. కావాలా వద్దా అని అడుగుతుందనమాట. ఆహా! సో, తర్వాత ఎడ్యుకేషన్ వైజ్ మీకు ఏ ఎడ్యుకేషన్ వాళ్ళు కావాలో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, తర్వాత కంపెనీ నేమ్ కావాలని పెట్టుకోవాలనుకుంటున్నారా? కంపెనీ వెబ్సైట్ అని అడుగుదాం అనుకుంటున్నారా? కంపెనీ సైజ్ అడుగుదాం అనుకుంటున్నారా? ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అని చెప్పి అడుగుదాం అనుకుంటున్నారా? తర్వాత ఓకే. వచ్చేసి జాబ్ టైటిల్, ఫంక్షను, సీనియారిటీ ఇవి ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు మీరు. ఆహా! సో, తర్వాత వచ్చేసి కాంటాక్ట్‌లో వచ్చేసి నేను ఫస్ట్ నేము, లాస్ట్ నేము, తర్వాత మెయిల్ అడ్రెస్, తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ యూఆర్ఎల్, ఫోన్ నంబరు, సిటీ. మనం ఓకే. అన్ని పెడితే వాడికి చిరాకు పుట్టేసి అవన్నీ ఫిల్ చేయడు వాడు. అవన్నీ కూడా అడగొచ్చనమాట. సో, ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఆప్షన్స్. కదా, ఇవి తక్కువ పెట్టాలి. ఎక్కువ పెడితే వాళ్ళు ఫిల్ చేయరు సార్ కదా. మనం ఒక 4, 5 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సార్. అన్నీ 4, 5 పెట్టుకోవాలి అంతే. మించి ఇప్పుడు ఎక్కువ మనం ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ యాడ్స్ మీదలో లీడ్ ఫామ్ ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తామో సేమ్ టు సేమ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కూడా అట్లాగే ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. సో, అదే కాకపోతే ఏంటంటే అది ఫేస్‌బుక్, ఎఫ్‌బీ ప్లాట్‌ఫామ్. ఇది వచ్చేసి లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్ అంతే. ఓకే. సో, చూడండి. సో, ఇప్పుడు వచ్చింది మీకు ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబరు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వచ్చినాయా ఇవన్నీ? వచ్చారండి. ఓకే. చూడండి. ఫస్ట్ నేమ్ వచ్చింది, లాస్ట్ నేమ్ వచ్చింది. యూఆర్ఎల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యూఆర్ఎల్, సిటీ వచ్చింది. సిటీ. ఓకే. సో, ఈ 4 ఆప్షన్స్ ఇక్కడ ఏదైతే మీకు పైన చూడండి. ఇక్కడ ఏదైతే మనం పెట్టినామో అవే ఉన్నాయా లేవా ఇక్కడ? అవే ఫస్ట్ నేమ్, ఉన్నాయండి. లాస్ట్ నేమ్, ఈమెయిల్, తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఫోన్ నంబర్, ఓకే, సిటీ. సో, దీని కింద ఉంది అది ఆప్షను. కింద కూడా ఇది ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి. దీంట్లో కిందికి రండి. ఇక్కడ మిడిల్లో ఇది స్టేట్ ఆర్ ప్రొవైడ్ పక్కన ఇది యారో ఉంది కదా, యారో కింది కంటే వేరే ఏమైనా వస్తాయి అనుకుంటా. ఎక్కడ? ఇక్కడ స్టేట్ ఆర్ ప్రొవిన్స్ అని ఉంది కదా, దీని పక్కన ఇది ఉంది కదా, దాని కిందికి రండి ఒకసారి. ఇదా? ఇది ఈ సైడ్ ఉన్నది కింద, ఇంకా కిందికి రండి. కస్టమ్ క్వశ్చన్స్ అని కింద ఉన్నాయి. ఇంకా కిందికి రండి. ఇదా? ఇది వేరు, అది వేరు, ఇది వేరు. మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే క్వశ్చన్స్ అడగచ్చు అనమాట ఇక్కడ. అదే ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు కదా, కొన్ని లేని క్వశ్చన్స్ ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు అనుకుంటా. యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా లీడ్ ఫామ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ ఏమైనా చేయాలనుకుంటే క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే.
ఎగ్జాంపుల్ దాంట్లో మనం ఫేస్‌బుక్‌లో గూడా మాది లింక్ ఫేస్‌బుక్‌లోను గూడా అట్లే యాడ్ చేస్తాం అనుకుంటున్నాను. ఉంది ఇక్కడ ఆప్షన్ ఉంది. ఫేస్‌బుక్‌లోను, గూగుల్ యాడ్స్‌లోను యాడ్ చేస్తాం అట్లనే మనం. హ్మ్. హ్మ్. ఓకే. విచ్ బోర్డ్ యువర్ సన్ ఈస్ స్టడీయింగ్ అట్లా ఇవ్వచ్చు. అవునవును. హ్మ్. ఇట్లా మీరు అడగొచ్చు క్వెషన్స్. హ్మ్. మినిమమ్ 3 అడగొచ్చు అనుకుంటా దాంట్లో. ఏది సార్? మినిమమ్ 3 క్వెషన్స్ వి కెన్ ఆస్క్. ఆ! మీరేమైనా క్వెషన్స్ అడగొచ్చు ఇక్కడ. హుహు. క్వెషన్స్ అడగొచ్చు. తర్వాత మల్టిపుల్ చాయిస్ ఏమైనా పెట్టాలనుకుంటే సింగిల్ హ్మ్. అని గాని, మల్టిపుల్ చాయిస్ గాని ఇట్లా కూడా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే. సింగిల్ ఆన్సరా? లేదంటే డబుల్ ఆన్సరా అని చెప్పి పెట్టుకోవచ్చు. హ్మ్. ఓకే. హ్మ్. సో, తర్వాత వచ్చేసి ఇంకో క్వెషన్ అడగాలంటే ఇంకో క్వెషన్ అడగొచ్చు. హ్మ్. ఓకే. సో, ఓకే. చూడండి కొంచెం కిందకి దించుకున్న తర్వాత ఇక్కడ ఒక సింగిల్ లైన్ ఇచ్చుకోవాలంటే సింగిల్ లైన్ ఉంటది. ఓకే. ఒక సింగిల్ ఆన్సర్ కావాలంటే సింగిల్ ఆన్సర్ మీరు చెప్పొచ్చు. సో, లేదు హ్మ్. నాకు మల్టిపుల్ చాయిస్ కావాలంటే మల్టిపుల్ 2 ఓకే. ఉంటాయన్నమాట. హ్మ్. ఓకే. 2 బ్లాంక్స్ ఉంటే దాంట్లో మీరు పెట్టుకోవచ్చనమాట. హుహు. ఓకేనా? సో, తర్వాత ఇవి వచ్చేసి యాడ్ ఆప్షన్స్ చాలా 15 ఉన్నట్టున్నాయి. ఏం సార్? ఇక్కడ యాడ్ కస్టమ్ క్వెషన్స్ 2/3 ఇక్కడ యాడ్ ఆప్షన్స్ 2/15 అట. ఇదేంటో మరి. ఇక్కడ 2/15 యాడ్ అంటే ఆప్షన్ మనకి 2/15. ఆప్షన్స్ వచ్చేసి మనకి 15 క్వెషన్స్ అడగొచ్చనమాట మనం ఆప్షన్. ఆహా! మనము ఒక 15 క్వెషన్స్ మనం ఆన్సర్ అదే క్వెషన్ చేయొచ్చనమాట. హుహు. 15 క్వెషన్స్ వరకు. ఓకే. ఓకేనా? సో, ఇప్పుడొచ్చేసి మనం ఓన్లీ 2 క్వెషన్సే కదా ఓపెన్ చేసింది. హ్మ్. ఓకే. ఓకే. సో, అట్లా మీరు ఒక 15 క్వెషన్స్ మీరు అడగొచ్చనమాట. హుహు. తర్వాత కాన్ఫిగరేషన్ అంట ఇవి. హ్మ్. కన్ఫర్మేషన్ సెట్టింగ్స్. అట్లా. సో, తర్వాత ఇక్కడ వచ్చేసి హ్మ్. చెప్పండి. ఇక్కడ ప్రైవసీ పాలసీ ఇవ్వాలండి. ప్రైవసీ పాలసీ వివరాలు ఇవ్వాలనమాట. ఇదొచ్చేసి మ్యాండేటరీ. మ్యాండేటరీ ఆహా! అంటే మ్యాండేటరీ అంటే నేను అంటే ఖచ్చితంగా మ్యాండేటరీ అని ఏం లేదు. సో, ఈ హ్మ్. ప్రైవసీ పాలసీ అనేది ఎందుకు అనంటే, సో, ఇప్పుడు ఈ ఫార్మ్ ఎవరైతే ఫిల్ చేస్తారో, సో, వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనం సెక్యూర్‌గా ఉంచుతున్నాము అని చెప్పేసి చెప్పాలనమాట మనం. హుహు. ఓకేనా? ఓకే. సో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీదొక డేటా ఉంది. సో, మీ డేటా అనేది సెక్యూర్‌గా ఉంచాలి గదా! హ్మ్. సో, దానికి మనం లింక్డ్ఇన్‌కి చెప్పాలనమాట. ఆ యూఆర్ఎల్ ఇచ్చి సో, మీ డేటాని మనం సెక్యూర్డ్ అని చెప్పి చెప్పాలనమాట. హుహు. అర్థమైందా? ఓకే. హ్మ్. సో, ఇక్కడ ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైనా మీరు ఫిల్ హ్మ్. చేయొచ్చు. 2000 క్యారెక్టర్స్ ఇచ్చినారు. ఇక్కడ కూడా 2000 క్యారెక్టర్స్ ఇచ్చినారు. హ్మ్. ఓకే. ఓకే. సో, తర్వాత కిందకొచ్చిన తర్వాత మీరు ఏదైనా మెసేజ్ ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ మెసేజ్ టైప్ చేసుకోవచ్చు. ఓకేనా? హుహు. సో, తర్వాత అంటే వచ్చేసి అక్కడ ఇక్కడ టైప్ చేసిన మెసేజ్ అది కస్టమర్స్ చూపిస్తదా అది? చూపిస్తది. వాళ్ళు ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు ఆహా! చూపిస్తదనమాట. హుహు. ఓకే. ఓకేనా? ఓకే. సో, తర్వాత కిందకొచ్చిన తర్వాత సో, ప్రైవసీ పాలసీ లింక్ ఉందా మీ దగ్గర ఏమన్నా? ప్రైవసీ పాలసీ లింక్ వెబ్‌సైట్‌లో ఉన్నట్టుంది. ఉందా? ఉంటే పంపియండి నాకోసారి. లేదు అంటే నేను ఇది యాడ్ చేస్తాను. మీ మీ యూఆర్ఎల్ వెబ్‌సైట్ హుహు. యూఆర్ఎల్. అది ఇక్కడ ఏమి ఇవ్వాలి యాక్చువల్‌గా అసలు? ఏంది? యాక్చువల్‌గా అక్కడ ఏమి ఇవ్వాలి? ప్రైవసీ పాలసీ అంటే ప్రైవసీ అన్ని పాలసీ లింక్ ఉంటది. వెబ్‌సైట్ మనకి ఇక్కడ లింక్డ్ఇన్‌లోనే ఉంటదది. సెట్టింగ్స్‌లోకెళ్తే హ్మ్. మనం కొంచెం కిందకొచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఎక్కడో ఒక చోట. ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి కనిపిస్తుందా మీకు? సెట్టింగ్స్ అండ్ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ. ప్రైవసీ కనిపిస్తుందా? సో, దాని మీద కనిపిస్తుంది. క్లిక్ చేయండి. ఓకే. హ్మ్. ఇక్కడొచ్చేసి డేటా ప్రైవసీ ఉంది గదా! హ్మ్. ఇక్కడ చూడండి డేటా ప్రైవసీ కిందకి రండి. హ్మ్.
వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేయండి, మనకి ఎక్కడో చోట కనిపిస్తుంది అనమాట. ఇక్కడ లేదు, యాక్చువల్గా అయితే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ప్రైవసీ ఉంది కదా, డేటా ప్రైవసీ కదా. సో డేటా ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మై ప్రిఫరెన్సెస్, కేటగిరీస్, ప్రైవసీ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తాను, ఇది కాదు. సో ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను అనమాట. సో ఇట్లా మీరు లింక్ తీసుకొని ఇట్లా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైందా సార్? అర్థమైంది సార్. ఇక్కడ ప్రైవసీ పాలసీ అంటే ఇది ఇవ్వాలి అనుకుంటా. ఇది సాత్విక్ ట్యూషన్స్ రెస్పెక్ట్స్ యువర్ ప్రైవసీ అండ్ ఇట్ ఈస్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఎక్కడుంది? ఎక్కడ లేదు, ఇది ChatGPT లో కొడితే చూపిస్తుంది. అట్లా రాదు, ఇక్కడే మనకి ఎక్కడో చోట ఉంటుంది అనమాట. సో వెబ్సైట్ లో కూడా ఉంటుంది అనుకుంటా, ఎక్కడో చోట ఇస్తారు. వెబ్సైట్ లో మీరు పెట్టున్నారా దాన్ని? ఉన్నట్టుంది, పోయినసారి నేను ఒకసారి చూసి గూగుల్ యాడ్స్ చేసేటప్పుడు దాంట్లో చూసి కాపీ చేశాను. ఉంటే పంపించండి నాకు ఒకసారి లింక్. నేను చూస్తాను. ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఒకసారి స్క్రీన్ చూడండి ఒకసారి. సో ఇక్కడ మీకు ప్రైవసీ టర్మ్స్ అని చెప్పి కనిపిస్తుందా? ప్రైవసీ అండ్ టర్మ్స్. సో క్లిక్ చేసి ప్రైవసీ పాలసీ కనిపిస్తుందా? తర్వాత కాపీరైట్ పాలసీ, కుకీస్ పాలసీ, పేజ్ టర్మ్స్, యూజర్ అగ్రిమెంట్ అని కనిపిస్తుందా? సో ఇక్కడ వచ్చేసి ప్రైవసీ పాలసీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఒక లింక్ కనిపిస్తుంది చూడండి. ప్రైవసీ పాలసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుందా, linkedin.com లీగల్ ప్రైవసీ పాలసీ అని కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. సో దాన్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే. సో కాపీ చేసుకొని చేసుకోండి. ఓకే ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సో ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రైవసీ పాలసీ లింక్ అనేది మనకి ఇక్కడ లింక్డ్ఇన్లోనే ఉంటుంది. సో వాటిని కొంచెం నిదానంగా ఎత్తులాడుకోవాలన్నమాట దాన్ని. సో ఎత్తులాడుకుంటే మనకు దొరుకుతుంది అది. ఓకేనా? ఇక దీంట్లో వెబ్సైట్లో ఉంది ఇది ప్రైవసీ పాలసీ. అంటే వెబ్సైట్ కాదు కదా, సంబంధం లేదు. సో ఇక్కడ మనం వచ్చేసి లింక్డ్ఇన్ యాడ్స్ కాబట్టి మనకి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎక్కడో చోటు ఉంటుంది అనమాట. లింక్డ్ఇన్ లోనే ప్రైవసీ పాలసీ ఎక్కడ ఉందో చూసుకొని కాపీ చేయాలి. ఇక్కడ ప్రైవసీ అండ్ టర్మ్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంది మన వెబ్సైట్ లోనే. మన వెబ్సైట్ కాదు, లింక్డ్ఇన్ యాడ్స్ మనం రన్ చేస్తే లింక్డ్ఇన్ యాడ్స్ కాబట్టి లింక్డ్ఇన్ సంబంధించి చూడాలన్నమాట మనం. లింక్డ్ఇన్ లోనే మన అకౌంట్ లోనే కదా. సో హెల్ప్ సెంటర్, తర్వాత ప్రైమరీ అండ్ టర్మ్స్. సో ఇక్కడ క్లిక్ చేయగానే సో ఇక్కడ వచ్చేసి ప్రైవసీ పాలసీ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి లింక్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ లింక్ తీసుకొని మనం యాడ్ చేసుకోవాలి దాంట్లో. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. సో అట్లా.
సో ఇక్కడ వచ్చేసి మీరు ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. వెల్కమ్ టు Okay. Sat. So it is showing only ad. At that ad only it is showing. Yes, sir. Okay. It is showing ad. Now? Now it is showing. Okay. Message, confirmation message. Online and offline. Online and offline tuitions. Offline. Okay. మీరు ఏదైనా మెసేజ్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి ల్యాండింగ్, మీకు ఏదైనా ల్యాండింగ్ పేజ్ ఉంటే సో ల్యాండింగ్ పేజ్ వివరాలని ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఏదైనా ల్యాండింగ్ పేజ్ లేదు కాబట్టి మనం ఒక వెబ్సైట్ ఉంది కాబట్టి వెబ్సైట్ వివరాలు ఇస్తాం అనమాట మనం ఇక్కడ. ఓకే. సో తర్వాత వచ్చేసి కన్ఫర్మేషన్ సిటీ. సో సిటీ అంటే కాల్ టు యాక్షన్ అనమాట. సో ఇక్కడ మీరు ఇప్పుడు కంప్లీట్గా మనం ఫామ్ ఫిల్ చేస్తారు కదా, ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్కి విజిట్ చేయాలనుకుంటున్నారా లేదంటే ల్యాండింగ్ పేజ్కి విజిట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వెబ్సైట్ లింక్ ఇచ్చినా ఏం కాదు అక్కడ. ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ ఫామ్ ఫిల్ చేసినాం. ఓకే. ఫామ్కి సంబంధించిన హెడ్డింగ్స్ అనేవి మనం ఇచ్చేసినాం. అది ఫోన్ నెంబర్ కావచ్చు, సిటీ కావచ్చు, ఫస్ట్ నేమ్ కావచ్చు, లాస్ట్ నేమ్ కావచ్చు. ఓకే. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చేసినాం. ఓకే. సో ఇచ్చిన తర్వాత మనకి కొన్ని కస్టమ్ క్వశ్చన్స్ అనేవి మనం కూడా ఇక్కడ ఇచ్చేసినాం అనమాట. సో ఇచ్చిన తర్వాత సో కొంచెం కిందకు వస్తే డేటా ప్రైవసీ పాలసీ అడిగింది, అంటే ప్రైవసీ పాలసీ అడిగింది. సో ప్రైవసీ పాలసీ వివరాలు అనేది మనం ఇచ్చేసినాం. సో ఇచ్చిన తర్వాత కొంచెం కిందకు వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి ఏమైంది, కన్ఫర్మేషన్ అండ్ మెసేజ్ అని చేయాలనుకుంటే మెసేజ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో తర్వాత ఇక్కడ లింక్ యూజర్ టు అంటే ల్యాండింగ్ పేజా లేదంటే మీరు ఎంత ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్కి విజిట్ చేయించాలనుకుంటున్నారా లేదంటే ల్యాండింగ్ పేజ్కి విజిట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంది, రీడైరెక్ట్ చేయాలని అడుగుతూ ఉంది. సో దానికి కాల్ టు యాక్షన్ ఏంది, సో విజిట్ కంపెనీ వెబ్సైట్. సో మనం వెబ్సైట్కి విజిట్ చేయాలనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఏదైనా ఒక పీపీటీ ఉందనుకో, సో పీపీటీ కానీ లేదంటే ఒక పీడిఎఫ్ కానీ మీరు దీంట్లో పెట్టి దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయించచ్చు అనమాట. వాళ్ళని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పెట్టి సో డౌన్లోడ్ నవ్ అని చెప్పి మీరు దాన్ని చేయించచ్చు అనమాట. ఓకే. ఓకే సార్. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు విజిట్ కంపెనీ వెబ్సైట్ ఉంది కదా, సో నేను ఏం చేసిన, ఇప్పుడు మన దగ్గర ల్యాండింగ్ పేజ్ లేదు కాబట్టి నేను వెబ్సైట్ వెబ్సైట్ వివరాలు ఇస్తున్నాను అనమాట. సో ఇట్లా ఒక వివరాలు అనేది యాడ్ చేసిన. సో లేదు నాకు ల్యాండింగ్ పేజ్ కాదు, నాకు బుక్ అండ్ అపాయింట్మెంట్ పెట్టాలనుకుంటే సో ఈ అపాయింట్మెంట్ మీద బుక్ చేయొచ్చు అనమాట. సో దానికి సంబంధించిన వివరాలు అనేది మీరు ఇవ్వచ్చు అనమాట ఇక్కడ. ఓకే. సో నేను ఇది ఓకే. సో ఈ విధంగా చేయొచ్చు. సో లేదు నాకు బుక్ అండ్ అపాయింట్మెంట్ పెట్టాలనుకుంటే అది పెట్టచ్చు. ఇది వచ్చేసి కొత్త ఆప్షన్ అనమాట. ఓకే. బుక్ అండ్ అపాయింట్మెంట్ అనేది కొత్త ఆప్షన్. సో మీరు దీంట్లోకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే. సో మీకు ఏదైనా లింక్ ఉంటే, సో మనకి ఏ లింక్ లేదు కాబట్టి నేను ల్యాండింగ్ పేజే పెడతాను అనమాట. ఓకే. ఓకే. సో తర్వాత కిందకి రావాలా.
సో ఇక్కడ ఏదైనా మీరు సెట్టింగ్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే చూడొచ్చు. ఇవి మనకు అవసరం లేదు. సో జస్ట్ ఇంతవరకు అనమాట ఉంది. ఓకే, ఫీల్డ్ నేమ్స్ చూద్దాం ఒకసారి. సో చూడండి, ఫీల్డ్ నేమ్స్ మనం ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉంది. చూడండి, అర్థమైందా? ఓకే, అర్థమైందా సార్? అర్థమైంది సార్. సో ఈ ఫీల్డ్ నేమ్స్ అనేవి ఇక్కడ మనకి ఏ విధంగా ఉన్నాయి అంటే ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో లాస్ట్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విజిట్ కంపెనీ వెబ్సైట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఓకేనా? ఓకే. సో దాని మీద క్లిక్ ఇది ఇక్కడ విజిట్ కంపెనీ వెబ్సైట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మన వెబ్సైట్లోకి అనేది వెళ్ళిపోతారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? అగ్రీ అండ్ క్రియేట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, Sir, can we bind up today? Can we bind up the class? అర్థం కాదు, ఒకసారి ఇప్పుడు చేయండి. అదే క్లాస్ ఎండ్ చేద్దామా? చేద్దాం, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చేద్దాం. లాస్ట్కి వచ్చింది కదా. సో మనం నేమ్స్ అనేవి ఇట్లా ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, సో క్వశ్చన్ చెప్పండి. క్వశ్చన్, ఓకే. Which school your child is studying? Name of the school. Name of the school. Okay. Name of the. Name of the school. మల్టిపుల్ చాయిస్ అనుకో. సో ఆన్సర్ అని చెప్పి ఏం పెట్టినా ఏం పెట్టమంటారు? దట్ క్వశ్చన్ ఆన్సరా? నేమ్ ఆఫ్ ద స్కూల్ మీన్స్ ఏదో ఒక స్కూల్ నేమ్ పెట్టొచ్చు కదా. శ్రీ చైతన్య టెక్నో స్కూల్, లేకపోతే నారాయణ. అదేంటి ఆన్సర్ కూడా మనమే పెట్టాలి దానికి? పెట్టిన తర్వాత వాళ్ళు దానికి క్లిక్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఏ ఆన్సర్ అయితే పెడతారో ఆ రెండిట్లో ఆ ఆన్సర్ మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం వాళ్ళని అడుగుతున్నాం కదా, నేమ్ ఆఫ్ ద స్కూల్ అని. అవును, మరి దాని ఆన్సర్ మనం ఎందుకు రాయాలి? దాని ఆన్సర్ ఇప్పుడు మనం మల్టిపుల్ చాయిస్ కదా. ఇక్కడ మనం మల్టిపుల్ చాయిస్ కదా అడిగింది. మల్టిపుల్ చాయిస్ అక్కడ వాళ్ళ పిల్లోడు స్కూల్ ఏ స్కూల్ అని మనం అడుగుతున్నాం. మల్టిపుల్ చాయిస్ అంటే అసలు ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలా? ఒక 10 ఇవ్వాలా? అప్పుడు మల్టిపుల్ చాయిస్ రెండే ఇక్కడ ఇచ్చేది. మనం ఇంకా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మనం. ఇప్పుడు ఆ రెండు కాదనుకోండి ఆ పిల్లోడు, అప్పుడు ఏం పెడతారు వాడు? 10. ఇక్కడ మనం ఇప్పుడు మనకు 15 వరకు పెట్టుకోవచ్చు కదా ఇక్కడ మనం. ఓకే, క్వశ్చన్స్ ఒక 3 పెట్టుకోవచ్చు. ఇవి కంపల్సరీగా ఇవ్వాలా ఈ క్వశ్చన్స్? ఇవి అవునవును,
అది ఇయ్యకపోతే ఏమవుద్దంటే మనకి ముందుకెళ్ళదనమాట. హుహు. అది ఫిల్ చేసిన తర్వాతే ముందుకెళ్తదనమాట అది. హుహు. ఇప్పుడు అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఓకే. ఓకే. సో, ఇది ఇట్లా ఉంటదనమాట. మన ఫార్మ్ అనేది ఇక్కడ చూడండి. మెయిల్, ఫోన్ నంబరు, సో మనం అడిగిన క్వెషన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ. వాట్ ఈస్ ఓకే. యువర్ నేమ్? ఓకే. వాట్ ఈజ్ యువర్ నేమ్? సో వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద స్కూల్. ఓకే. సో తర్వాత వచ్చేసి నేమ్ ఆఫ్ ది స్కూల్. సో నారాయణ చైతన్య. ఓకే. నారాయణ చైతన్య 2 కాకపోతే 2 కాకపోతే ఇంకా వేరే ఇంకా అదర్ అని వేరే ఆప్షన్ ఇంకోటి అదర్ అని నాకు కష్టం ఏం లేదనమాట ఇక్కడ. అదర్ అని ఇస్తే సరిపోయేది. అదే ఒకటి అదర్ అని ఇచ్చుంటే బాగుండేది. సో ఓకే. సో జస్ట్ మనం తెలుసుకోవడం కోసమే కదా. ఓకే. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఏం చేయాలంటే సేవ్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏమైంది, మన ఫామ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా. సో ఇది మనకు వచ్చేసి మన ఫామ్ అనమాట. మన ఫామ్ అనేది ఏమైంది, క్రియేట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మీదకి వెళ్ళాలి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మన పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలన్నట్టు. 1,90,00,000 యాడ్ పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పి కనిపిస్తుందా. సో యాడ్ పేమెంట్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసి మన కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, లేదంటే యూపీఐ, సో ఏది అడుగుతుంది మనం యాడ్ చేసుకొని పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో పేమెంట్ అనేది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ అగ్రీ అండ్ లాంచ్ యాడ్ సెట్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసుకొని వెళ్ళిపోతే మనకి రివ్యూలోకి ప్రాసెసింగ్లోకి వెళ్తుంది అనమాట. ఓకే. సో ఆప్షన్ అనేది అనేబుల్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, సేవ్ అండ్ ఎగ్జిట్. సో ఇదనమాట. సో మన క్యాంపెయిన్. ఓకే. సో మనం పేమెంట్ అనేది చేయలేదు కాబట్టి సో మనది జస్ట్ నార్మల్గా డ్రాఫ్ట్లో ఉందన్నమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత స్పెండ్ అయింది, కాస్ట్ పర్ రిజల్ట్, తర్వాత ఇంప్రెషన్స్, క్లిక్స్. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఉంటాయి అనమాట. ఓకే. ఓకేనా. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం బిడ్, యావరేజ్ సిటీసీ, తర్వాత యావరేజ్ సిపిఎం, యావరేజ్ సిపిసి, సో ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనమాట డీటెయిల్స్. ఓకేనా. ఓకే సార్. సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడికి ఇది వచ్చేసి క్యాంపెయిన్ కాబట్టి క్యాంపెయిన్ చూసుకోవచ్చు మీరు. ఓకే. సో ఇది క్యాంపెయిన్స్లో క్యాంపెయిన్స్ చూసుకోవచ్చు. తర్వాత యాడ్ సెట్ ఫర్ క్యాంపెయిన్, సో యాడ్ సెట్ మీద క్లిక్ చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి యాడ్స్ ఫర్ క్యాంపెయిన్. ఓకే. సో ఇట్లా సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ఎడిట్ చేయాలనుకుంటే దీంట్లోకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుందా, కనిపిస్తుంది ఎడిట్ ఆప్షన్ మీకు. ఎడిట్ ఆప్షన్ అంటే దాని మీద క్లిక్ చేసినప్పుడు కనిపిస్తుంది అక్కడ. ఇదేది ఇక్కడ ఏం కనపట్లేదు. క్లిక్ చేసినప్పుడే ఇక్కడ మీకు చిన్న ఎడిట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది ఎడిట్. మోర్, తర్వాత ఎడిట్ టు మేనేజ్ ఉన్నాయిలేండి. సార్ చెప్పండి. ఎడిట్ టు మేనేజ్, చార్ట్ టు మోర్ ఉన్నాయిలేండి ఇక్కడ. ఇట్లా కనిపిస్తున్నాయి కదా. సో వీటి మీద కూడా మీరు క్లిక్ ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇదన్నమాట. సో ఇట్లా ఓకే. మీరు పేమెంట్ డీటెయిల్స్ కానీ యాడ్ చేస్తే మీరు క్యాంపెయిన్ అనేది ఆటోమేటిక్గా లైవ్లోకి తీసుకుంటుంది అన్నట్టు. 24 hours పడుతుంది ఆ క్యాంపెయిన్ అది రివ్యూ అయిపోయింది. పడుతుంది సార్. ఓకే సార్. ఓకే. పడుతుంది. అర్థమైందా ఇంతవరకు? అర్థమైంది సార్. ఓకే. సో మీకు టాస్క్ ఏం చేస్తారు? ఇదే జనా ఇది ఎంగేజ్మెంట్ చేస్తారా? ఓకే. ఓకే. ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ మీరు టాస్క్ చేయండి. ఓకేనా. సో రేపు వచ్చేసి మనం గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేద్దాం. సరే సరే. దీంట్లో ఇంకా ఉన్నట్టున్నాయి యాడ్స్ చేయడం. ఉన్నాయి. అవి మీరు 2 చెప్పాను కదా నేను ఆల్రెడీ. సో 2 చెప్పినా కాబట్టి మీరు దాన్ని బట్టి మీరు చేయండి.
లేదు ఇంకా మీరు రిమైనింగ్ కూడా చెప్పమంటే చెప్తాను నేను, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఓకే. ఓకేనా? టాస్క్ చేస్తారో చెప్పమంటారా? టాస్క్ ఇప్పుడు చేయాలంటే కష్టం లెండి. రేపు ఖాళీ ఉంటే మాక్సిమం చేస్తా. స్కూల్‌లో చేయదు కాదు. మాకు టైం ఉండదు. ఓకే. ఏదో చెప్పమంటారా ఒక ఇప్పుడు? వర్క్ ఉంటది. ఈ ఇంటికొచ్చాక. రిమైనింగ్ కూడా చెప్పమంటారా మరి? రిమైనింగ్ కూడా చెప్పండి. టైం ఉండదు. కాకపోతే నాకు ఫ్రీ సండే రోజు హాలిడే రోజు ఉంటే నేను చేస్తాను. ఈ ఓకే. వచ్చే సాటర్డే హాలిడేనే ఉంటది. ఓకే. సరే. రేపు నెక్స్ట్ ఇంకో క్యాంప్ అని చెప్తాను నేను. ఓకేనా? సరే సార్. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ. హ్మ్. సార్ ఆ రికార్డింగ్ పంపించండి నాకు. పంపిస్తాను. సరే. ఓకే. హ్మ్.